మార్కండేయ పురాణంలో యముడు అతని భార్య సామ్యకు పుట్టిన నలుగురు కొడుకులు నారద మహర్షితో గౌరవం లేకుండా ప్రవర్తించడం వల్ల పక్షులుగా జీవించాలని శపించబడ్డారు. ఆ పక్షుల రూపంలో ఉండి కూడా వాళ్లకు దివ్యజ్ఞానం కలిగింది. ఇక ఈ పక్షులు మార్కండేయుడికి కొన్ని కథలు చెప్తారు. అందులో నైతికత అంటే మొరాలిటీ, ధర్మం, సృష్టి రహస్యాల గురించి వివరణ ఉంటుంది. అదే మార్కండేయ పురాణం. వాటిల్లో హరిశ్చంద్ర మహారాజు, విశ్వామిత్ర మహర్షి వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. సో ఇలాంటి మరిన్ని లెసర్ నోన్ స్టోరీస్ మన ఛానల్లో మీరు చూడబోతున్నారు. అయితే దానికి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఏం లేదు, సింపుల్ గా ఒక లైక్ కొట్టండి అండ్ మీకు నచ్చిన టాపిక్ లేదా ఈ వీడియో గురించి మీకున్న ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. అది చాలు. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అప్లోడ్ అయ్యే ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే మార్కండేయ పురాణంలో ఆ పక్షులు చెప్పే కథలోకి వెళ్తే, త్రేతాయుగంలో హరిశ్చంద్రుడనే రాజర్షి ఉండేవాడు. భూమిపై అతను చేసిన ధర్మపాలన, సాధించిన కీర్తి ప్రతిష్టలతో ఎంతో ప్రసిద్ధి పొందాడు. అందరూ బాగా గౌరవించేవారు. అలాగే అతని పాలనలో కరువులు, వ్యాధులు, అకాల మరణాలు ఏవీ లేవు. ప్రజలు ఏ చెడ్డ పనులు కూడా చేసేవారు కాదు. సంపాదించిన డబ్బుని చూసుకుని ఎవ్వరూ కూడా అహంకారంతో ప్రవర్తించలేదు. అందరూ ధర్మంగా నడుచుకున్నారు. ఇక ఆడవాళ్లకు ఎటువంటి సమస్య రాలేదు. అలా ఉండేది హరిశ్చంద్రుడి పాలన. ఒకరోజు అడవిలో ఒక జింకను వేటాడుతుంటే హరిశ్చంద్రుడికి ఎక్కడో దూరం నుంచి కొందరు ఆడవాళ్లు సాయం కోసం కేకలు పెట్టడం విన్నాడు. జింకను వదిలేసి, భయపడొద్దు, నా పాలనలో ఆడవాళ్లను బాధపెట్టేదెవరు అని గట్టిగా అరిచాడు. అదే సమయానికి రౌద్ర విఘ్నరాజ అనే విఘ్నకర్త కూడా ఆ కేకలు విని అక్కడికి చేరుకున్నాడు. ఇతను ఆ ప్రదేశంలో తపస్సు చేస్తున్న విశ్వామిత్ర మహర్షిని చూశాడు. అతను తపస్సు చేస్తూ కొన్ని శాస్త్రాలపై పట్టు సాధిస్తున్నాడు. అవి ఎక్కడ విశ్వామిత్రుడి చేతుల్లో పడిపోతాయేమోనని భయంతో ఏడుస్తున్నాయి. శాస్త్రాలు ఏడవటం ఏంటి అని అనుకునే వారికి ఒక చిన్న క్లారిఫికేషన్. పురాణ ఇతిహాసాల్లో ప్రతి అంశానికి అంటే ఎమోషన్స్, నాలెడ్జ్ ఇలా అన్నిటికీ ఒక పర్సానిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు విశ్వామిత్రుడి శక్తి గురించి తెలిసి భయపడిన విఘ్నరాజు మాత్రం తనకు తానుగా వెళ్లి ఎదురించాలనుకోలేదు. దానికి బదులుగా హరిశ్చంద్రుణ్ణి ఉపయోగించుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి హరిశ్చంద్రుణ్ణి ఆవహించి అతనిలో కోపాన్ని నింపాడు. ఇక కోపం అనే ఫీలింగ్ మనసులో నిండి, నా పాలనలో అన్యాయం చేస్తున్న దుర్మార్గుడు ఎవడు, నా బాణాలతో వాణ్ణి చంపేస్తాను అని గట్టిగా అరిచాడు. ఆ క్షణానికి ఇద్దరూ ఇంకా ఒకరినొకరు చూసుకోలేదు. అయితే హరిశ్చంద్రుడి మాటలు విన్న విశ్వామిత్రుడికి పట్టరాని కోపం వచ్చింది. దానివల్ల ఆయన సాధిస్తున్న శక్తివంతమైన శాస్త్రాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఇక అక్కడున్నది విశ్వామిత్రుడని తెలిసి హరిశ్చంద్రుడు అతని కోపం చూసి భయంతో వణికిపోయాడు. దుర్మార్గుడా, అక్కడే నిలబడు అని విశ్వామిత్రుడు అరిచాడు. హరిశ్చంద్రుడు భయంతో వణుకుతూనే నమస్కరించి, ఓ మహర్షి, నేను ఎవరో ఆపదలో ఉన్నారేమోనని వాళ్లను కాపాడే ఉద్దేశంతోనే ఇలా చేశాను. ఇందులో నా తప్పు లేదు. రాజుగా ధర్మశాస్త్రాల ప్రకారం దానం చెయ్యడం, ప్రజలను కాపాడటం, యుద్ధం చెయ్యడం నా కర్తవ్యాలు. అదే పని ఇక్కడ చేశాను. దయచేసి శాంతించండి అని అన్నాడు. దానికి విశ్వామిత్రుడు, అవునా, అయితే ఎవరికి దానం, ఎవరికి రక్షణ, ఎవరితో యుద్ధం చెయ్యాలి, త్వరగా చెప్పు అని అడిగాడు. బ్రాహ్మణులకు, అవసరంలో ఉన్న వారికి దానం చెయ్యాలి, భయపడే వారికి రక్షణ కల్పించాలి, శత్రువులతో యుద్ధం చెయ్యాలి అని హరిశ్చంద్రుడు సమాధానమిచ్చాడు. అయితే నువ్వు రాజుగా కర్తవ్యాలు పాటిస్తే నేనొక బ్రాహ్మణుడిగా ఓ బహుమతి కోరుతున్నాను, నా కోరిక తీర్చు అని విశ్వామిత్రుడు అన్నాడు. ఆ మాట విన్న హరిశ్చంద్రుడు కాస్త కుదుటపడి ఆనందిస్తూ అతని వైపు చూసి, మహర్షి, మీకు ఏం కావాలో చెప్పండి. అది ఎంత కష్టమైనదైనా అది ఇప్పుడే మీ సొంతం అనుకోండి. బంగారం, ధనం, నా కొడుకు, భార్య, నా శరీరం, జీవితం, రాజ్యం, నగరం, అదృష్టం, నాకు ఏది ఉన్నా అది మీది అని అన్నాడు. ఓ రాజా, మీ ఉదార స్వభావంతో ఇచ్చేవన్నీ నేను సంతోషంగా ఒప్పుకుంటాను. కానీ ముందుగా రాజసూయ యాగానికి ఇవ్వాల్సిన దక్షిణ నాకివ్వండి అని విశ్వామిత్రుడు అన్నాడు. తప్పకుండా ఇస్తాను. దక్షిణగా ఏం కావాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగితే విశ్వామిత్రుడు ఈ భూమి అంతటిని, దాని సముద్రాలు, పర్వతాలు, గ్రామాలు, పట్టణాలు, అలాగే మీ రాజ్యం మొత్తం, వాటి రథాలు, గుర్రాలు, ఏనుగులతో సహా మీ ధనాగారం అంటే ట్రెజరీ, మీ ఆస్తులు అన్నీ, ఆఖరికి మీ భార్య, కొడుకు, మీ శరీరం, మీ ధర్మం తప్ప మిగతావన్నీ నాకివ్వండి అని అన్నాడు. విశ్వామిత్రుడి మాటలు విన్న హరిశ్చంద్రుడు చేతులతో నమస్కరించి, సరే, మీరు అడిగినట్టే ఇచ్చేస్తాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు
నీ ఆస్తులు, రాజ్యం, భూమి, సైన్యం, సంపద ఇలా అన్నిటినీ నాకిచ్చేస్తే ఎలా? నేనొక సన్యాసిని, తపస్సు చేస్తూ ఉంటాను. మరి ఆ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని అడిగాడు. నేను ఒక్కసారి మీకు అవన్నీ ఇచ్చేశాక వాటికి మీరే యజమాని, కాబట్టి మీరే చూసుకోవాలి అని హరిశ్చంద్రుడు అన్నాడు. విశ్వామిత్రుడు, ఈ భూమి అంతా నాకిచ్చిన తరువాత నీదనేది ఏదీ ఉండదు, కాబట్టి నువ్వు భూమిని వదిలిపెట్టాలి. నీ ఒంటి మీదున్న నగలు, కట్టుకున్న బట్టలు అన్నీ తీసేసి చెట్లకుండే బెరడు ముక్కలు వేసుకొని నీ భార్య కొడుకులతో కలిసి బయటికి వెళ్ళాలి అని అన్నాడు. హరిశ్చంద్రుడు ఈ షరతులకు ఒప్పుకొని సరే అన్నాడు. తన భార్య శైవ్యతో పాటు కొడుకుని వెంట పెట్టుకుని బయలుదేరాడు. అలా వెళ్తుంటే విశ్వామిత్రుడు వాళ్ల దారికి అడ్డుపడి, రాజసూయ యాగానికి దక్షిణ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. హరిశ్చంద్రుడు, మహర్షి, నేను దుర్మార్గులే లేని రాజ్యాన్ని మీకిచ్చాను, ఇక మా 3 శరీరాలు మాత్రమే మిగిలాయి అని సమాధానమిచ్చాడు. విశ్వామిత్రుడు, కాని మీరు మాత్రం నాకు ఇంకా దక్షిణ ఇచ్చి తీరాలి. బ్రాహ్మణులకు ఒక్కసారి మాట ఇచ్చి అది పూర్తి చెయ్యకపోతే కష్టాలొస్తాయి. నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టు బహుమతులివ్వడం, శత్రువులతో యుద్ధం చెయ్యడం, బాధపడుతున్న వాళ్లను రక్షించడం, ఇవన్నీ కూడా ఒక్కసారి మాటిస్తే అది ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలి అని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు. ఇక్కడ హరిశ్చంద్రుడి పరిస్థితి చూస్తే తన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ విషయాన్ని చెప్తూ, మహర్షి, మీకిప్పుడు ఇవ్వడానికంటూ నా దగ్గర ఏమీ లేదు, కానీ కొంత సమయం ఇస్తే ఈ దక్షిణ తప్పకుండా ఇస్తాను. దయచేసి నాలో ఉన్న ధర్మాన్ని పరిగణలోకి తీసుకొని ఒప్పుకోండి అని బతిమాలాడు. విశ్వామిత్రుడు, ఎంత సమయం కావాలి? త్వరగా చెప్పు, లేదంటే నా శాపానికి గురవుతావు అని అన్నాడు. 1 నెలలో మీ దక్షిణ మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడైతే నాకు సాధ్యం కాదు, దయచేసి అర్థం చేసుకోండి అని సమాధానమిచ్చాడు. సరే వెళ్ళు, నీ బాధ్యతలు నిర్వర్తించి నువ్వు వెళ్లే దారిలో నీకు ఎటువంటి శత్రువులు అడ్డుపడకుండా శుభం జరగాలని కోరుకుంటాను అని విశ్వామిత్రుడు దీవించాడు. రాజ్యం వదిలి వెళ్లడానికి అనుమతి పొందిన హరిశ్చంద్రుడు తన భార్య కొడుకుతో బయలుదేరాడు. అసలు నడకంటేనే అలవాటు లేని రాణి అతని వెంట నడిచింది. రాజు అలా వెళ్తుంటే ప్రజలు చూసి ఏడుస్తూ అతని వెంట వచ్చి, అదేంటి రాజా, మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారు? ఒక్క క్షణం ఆగండి, ఇలా మీరు వెళ్లిపోవడం మేము చూడలేం. మిమ్మల్ని చూడకుండా మాకు రోజు గడవదు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే రాణిగారు, యువరాజుల వారు, వీళ్లతో పాటు ముందు భాగంలో ఏనుగులపై ఉండే సేవకులుంటారు. మరి వాళ్ళందరూ ఎక్కడా? ఇలా కాలి నడకన వెళ్తే మీ కాళ్ళు కందిపోతాయి. మా రాజుగా మీరు ఇక్కడే ఉండి మీ కర్తవ్యాన్ని పాటించండి. మాకు మీరు తప్ప మరేమీ అవసరం లేదు. మేము మీకు నీడలాంటి వాళ్ళం. మీరున్న చోట మా సంతోషం, మా నగరం, మా స్వర్గం అని వేడుకున్నారు. ప్రజలు మాటలు విన్న రాజు మనసులో బాధతో అలాగే నిలుచుండిపోయాడు. కాని విశ్వామిత్రుడు అవేవీ పట్టించుకోకుండా కోపం, అసహనంతో, ఛీ నీచుడా, నీ రాజ్యాన్ని నాకిచ్చేసి మళ్లీ దాన్ని వెనక్కి తీసుకుంటున్నావా అని అరిచాడు. దానికి హరిశ్చంద్రుడు వణికిపోతూ, అదేమీ లేదు మహర్షి, నేను వెళ్తున్నాను అని చెప్పి తన భార్యను వెంట తీసుకువెళ్లాడు. ఆవిడ అలసిపోయి మెల్లగా నడుస్తుంటే పశువులను అదిలించినట్టుగా విశ్వామిత్రుడు ఆమెను కర్రతో ఒక్కసారి కొట్టాడు. అది చూసిన హరిశ్చంద్రుడు బాధపడుతూ, మేము వెళ్తున్నాం అనే మాట తప్ప ఇంకేమీ మాట్లాడకుండా తన దారిలో ముందుకు సాగాడు. ఈ సంఘటన చూసిన 5 దివ్య దేవతలు హరిశ్చంద్రుడిపై జాలి చూపిస్తూ, ఈ విశ్వామిత్రుడు ఎంత దుర్మార్గుడో, ఈ ధర్మపరుడైన రాజును పీడిస్తే ఆయనకు వచ్చే లాభమేంటి? రాజును ఈ స్థితిలో పెడితే పిండ ప్రదానాలు ఎవరు చేస్తారు? మహాయాగాలు ఎవరు జరిపిస్తారు? పవిత్ర మంత్రాలతో ఎవరు మాకు ఆనందాన్నిస్తారు అని మాట్లాడుకున్నారు. అది విన్న విశ్వామిత్రుడు కోపంతో, మీరైదుగురు మానవ రూపం పొందండి అని శపించాడు. ఇక ఆ దేవతలు అతన్ని శాంతింపజేయాలని ప్రయత్నిస్తుండగా, మనుష్య రూపంలో ఉన్నప్పుడు మీకు పెళ్లిళ్లు కావు, సంతానం ఉండదు, ప్రేమ కోపం నుండి విముక్తి పొంది మళ్లీ దేవతలుగా మారతారు అని అన్నాడు. ఈ 5 దేవతలే ద్వాపర యుగంలో ద్రౌపదికి 5 కొడుకులుగా పుట్టారు. ఆ జన్మలో విశ్వామిత్రుడి శాపం వల్లే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చాలా చిన్న వయసులోనే అశ్వత్థాముడి చేతుల్లో చనిపోయారు. ఇక విశ్వామిత్రుడి కోరిక ప్రకారం హరిశ్చంద్రుడు, తన భార్య శైవ్య, కొడుకు రోహితాశ్వుడు ముగ్గురు బెనారస్ నగరానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి బాగా అలసిపోయారు. అప్పుడు విశ్వామిత్రుడితో హరిశ్చంద్రుడు మాట్లాడుతూ, మహర్షి, ఇదిగో నా జీవితం, నా కొడుకు, నా భార్య, వీళ్లను అర్ఘ్యపూజ కోసం నా తరఫున బహుమతులుగా తీసుకోండి. ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అన్నాడు. విశ్వామిత్రుడు,
నేనిచ్చిన నెల గడువు పూర్తయిపోయింది. ఇక నాకిస్తానన్న దక్షిణకి సమయం అయిపోయింది. మరి నువ్విప్పుడు దాన్ని నా చేతికి ఇవ్వాలి అని అన్నాడు. ఈ రోజుతో నెలైతే పూర్తయిపోతుంది, కానీ దయచేసి మిగిలిన ఈ సగం రోజు కూడా పూర్తయ్యే వరకు ఆగండి. అంతకు మించి నేనేమీ అడగను అని హరిశ్చంద్రుడు అన్నాడు. అలాగే, నేను తిరిగి వస్తాను. మీరు ఈ రోజు నాకు నా బహుమతి ఇవ్వకపోతే మిమ్మల్ని శపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హరిశ్చంద్రుడు ఆలోచిస్తూ, నేను ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చాలి? ఇలాంటి సమయంలో డబ్బున్న స్నేహితులు లేదా సంపద ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ నేను మాట నిలబెట్టుకోలేకపోతే ఎలా చనిపోవాలి? నా మాట నిలబెట్టుకోకుండా చనిపోతే నేను ఏ లోకానికి వెళ్తాను? అదే జరిగితే నేను బ్రాహ్మణులను మోసం చేసిన దొంగయ్యి ఒక పురుగుగా, దుష్టుడిగా, చెత్తలో దారుణమైన చెత్తగా మారిపోతాను. ఇవన్నీ జరుగుతాయో లేదోనని ఆలోచించే కంటే నేనొక పనివాడిగా మారి నన్ను నేను అమ్ముకోవడం మంచిది అని నిర్ణయించుకున్నాడు. శైవ్య అంటే హరిశ్చంద్రుడి భార్య అతనితో మాట్లాడుతూ, బాధపడకండి, మీరిచ్చిన మాట మీద మీరు నిలబడండి. గతంలో కృత అనే రాజు కూడా 7 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం పూర్తి చేసి అబద్ధమాడిన కారణంగా దక్కిన స్వర్గలోకానికి దూరమయ్యాడు. నాకున్నది ఒక్కడే కొడుకు అని గట్టిగా ఏడుస్తూ మాటలు పూర్తి చేయలేకపోయింది. నువ్వు ఆందోళన పడకు, చెప్పాల్సింది పూర్తిగా చెప్పు అని హరిశ్చంద్రుడు అన్నాడు. ఓ రాజా, నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను. మంచి వ్యక్తులు వాళ్ళు చేసిన పనులకు ఫలితం భార్యల నుంచి పుట్టే కొడుకుల రూపంలో ఉంటుంది. మీరు కూడా అలాంటి వారే కాబట్టి ఆ మహర్షి దక్షిణ కోసం నన్ను అమ్మేసి దానితో వచ్చే డబ్బు అతనికి ఇవ్వండి అని సమాధానమిచ్చింది. ఈ మాట విన్న వెంటనే హరిశ్చంద్రుడు స్తంభించిపోయాడు. తిరిగి కోలుకున్నాక బాధపడుతూ, అసలు ఇలా ఎలా ఆలోచించగలిగావు? వినడానికే చాలా అసహ్యంగా ఉంది. దీనికి నేను ఎలా ఒప్పుకోగలను అని గట్టిగా ఏడ్చాడు. అయ్యో అయ్యో అనంటూ నేల మీద పడిపోయాడు. అతని నిస్సహాయ స్థితిని చూసి శైవ్య, ఒకప్పుడు మీరు బ్రాహ్మణులకు 10,000 పశువులు, ఎంతో ధనాన్ని ఇచ్చిన రాజు ఇప్పుడు ఎలాంటి స్థితికి చేరుకున్నారు? అయినా విశ్వామిత్ర, మా ఆయన మీకు ఏం లోటు చేశాడు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఏడుస్తూ ఆమె కూడా నేలపై పడిపోయింది. తల్లిదండ్రుల స్థితి చూసి ఆ కొడుకు రోహితాశుడు కూడా మనసులో బాధగా అనిపించింది. మరోవైపు కడుపుకి ఆకలేసింది. నాన్న నాన్న, నాకు ఆకలిగా ఉంది. అమ్మా, నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి, ఆకలితో నా నాలుక ఎండిపోతుంది అని అన్నాడు. అదే సమయానికి విశ్వామిత్రుడు అక్కడికి చేరుకున్నాడు. కింద పడిపోయిన హరిశ్చంద్రుడిని చూసి అతని మీద నీళ్లు చల్లాడు. ఓ మహారాజా, లే, నాకు ఇవ్వాల్సిన దక్షిణ ఇవ్వు, నా బాధ రోజు రోజుకు పెరుగుతోంది అని అన్నాడు. అంతా బాగానే ఉంది అనిపించినా కూడా విశ్వామిత్రుడి మాటలకు తిరిగి కోలుకోలేకపోయాడు. నీకు ధర్మంపై ఏమాత్రమైన విలువుంటే నా దక్షిణ నాకివ్వు. అన్నిటికీ మూలం సత్యం, ఆ సత్యానికి మించింది ఏదీ లేదు. కాబట్టి ఇవాళ సూర్యుడు అస్తమించే లోపు నువ్వు దక్షిణ ఇవ్వకపోతే నేను నిన్ను శపిస్తాను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు ఆ మాటలకు భయంతో వణికిపోయాడు. అప్పుడు శైవ్య మళ్ళీ తాను ఇంతకు ముందు చెప్పిన విషయమే చెప్తూ, నా మాటలకు ఒప్పుకోండి, లేదంటే అతని శాపంతో నాశనమవుతారు అని చెప్పింది. మొత్తానికి హరిశ్చంద్రుడు ఆవిడ చెప్పిన మాటలకు ఒప్పుకోక తప్పలేదు. ఇది నాకు చాలా కష్టమైన పని, కానీ చెయ్యక తప్పట్లేదు. నిన్ను ఒక దాసిగా చేసి అమ్మేయక తప్పదు. చెడ్డవాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని సమాధానమిస్తూ నగర ప్రాంతానికి బయలుదేరాడు. కన్నీళ్లతో జనాలున్న ప్రదేశానికి వెళ్ళి, ప్రజలారా, నా మాటలు వినండి. అయితే నేనెవరిని, నా మాటలు ఎందుకు వినాలి అని అడుగుతున్నారా? నేనొక దరిద్రుణ్ణి, క్రూరమైన రాక్షసుడి కంటే చెడ్డవాణ్ణి. నా ప్రాణం వదలడానికి సిద్ధపడిన నేను నా భార్యను అమ్మడానికి వచ్చాను. ఎవరికైనా ఆమెను ఒక దాసిగా తీసుకోవాలనిపిస్తే నాకు చెప్పండి అని అన్నాడు. అప్పుడే ఒక ముసలి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి, ఈ దాసిని నాకివ్వండి, నేను డబ్బిచ్చి కొనుక్కుంటాను. నా భార్య యవ్వనంలో ఉంది, ఆవిడకు ఇంటి పనులు చేతకాదు, కాబట్టి ఈ అమ్మాయిని నాకివ్వండి. మీ భార్య నైపుణ్యం, వయస్సు, అందం, స్వభావం అన్నిటికీ లెక్క కట్టేంత సంపద నా దగ్గరుంది. దీన్ని తీసుకొని ఆమెను నాకివ్వండి అని అన్నాడు. ఈ మాట విని హరిశ్చంద్రుడి మనసు బాధతో విరిగిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ బ్రాహ్మణుడు డబ్బుని హరిశ్చంద్రుడి జోలిలోకి వేసి శైవ్యను జుట్టు పట్టుకుని తీసుకువెళ్లాడు. తన తల్లిని అలా చూసి రోహితాశ్వుడు గట్టిగా ఏడ్చాడు. శైవ్య ఆ బ్రాహ్మణుడితో, నా బిడ్డను చివరిసారిగా చూడటానికి అవకాశం ఇవ్వండి. మళ్ళీ భవిష్యత్తులో చూస్తానో లేదో కూడా నాకు తెలీదు. రా నాన్న, అమ్మ దగ్గరకు రా. నేనిప్పుడు మరొకరి దాసిని, ఇక ఎప్పటికీ నీకు అందుబాటులో ఉండను
బాగుపడను, కాబట్టి నన్ను తాకొద్దు అని చెప్పింది. రోహితాశ్వుడు మాత్రం అమ్మా అమ్మా అని ఏడుస్తూ కంటతడి తుడుచుకుంటూ ఆవిడ దగ్గరకు పరిగెత్తాడు. పిల్లవాడు రావడం చూసిన బ్రాహ్మణుడు అతన్ని కాలితో తన్నాడు. కాని రోహితాశ్వుడు మాత్రం ఇంకా ఏడుస్తూ అమ్మను వదిలిపెట్టలేదు. అప్పుడు శైవ్య బతిమాలుతూ, అయ్యా, దయచేసి ఈ బిడ్డను కూడా కొనండి. ఇతన్ని వదిలిపెడితే మనసులో తననే తలుచుకుంటూ మంచి దాసిలా మీకు సేవ చెయ్యలేను. ఒక దూడను తన తల్లి గోవుతో కలిపినట్టుగా నన్ను నా బిడ్డతో కలిపి కొనండి అని చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ బిడ్డను నాకివ్వండి. ధర్మశాస్త్రాల ప్రకారం ఆడా మగ ఇద్దరికీ ఇచ్చే జీతాలు కలిపితే కొన్ని లక్షల నాణాలుంటాయి అని అన్నాడు. అలా చెప్పిన లెక్క ప్రకారం బ్రాహ్మణుడు ఆ డబ్బుని జోలిలో వేసి బిడ్డ తల్లి ఇద్దరిని ఒక తాడుతో బలంగా కట్టేశాడు. తన భార్య కొడుకు అలా వెళ్తుంటే హరిశ్చంద్రుడు చాలా బాధపడుతూ ఏం చెయ్యలేకపోతున్నానే అంటూ సిగ్గుతో తలదించుకొని బాగా ఏడ్చాడు. అతను చూస్తుండగానే ఆ బ్రాహ్మణుడు శైవ్య రోహితాశ్వులను వెంట పెట్టుకొని చెట్లు, ఇళ్ళు, ఎత్తైన కొండలు, వాగులు ఇలాంటి ప్రదేశాలన్నీ దాటుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి హరిశ్చంద్రుడిని డబ్బడిగాడు. తన భార్య కొడుకును అమ్మిన డబ్బుని అప్పుడే అతనికి ఇచ్చేశాడు. అయితే విశ్వామిత్రుడు, ఇది సరిపోతుందని నువ్వనుకుంటే అది పెద్ద పొరపాటు. మరింత ఇవ్వాలి, లేదంటే నా తపోశక్తి ఏంటో చూస్తావు అని కోపంగా అన్నాడు. మీకు మరింత డబ్బిస్తాను మహర్షి, కాసేపు ఉండండి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అని చెప్పాడు. ఇప్పటి వరకు ఆ రోజులో 3 వంతులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన 4వ వంతయ్యే వరకు చూస్తాను రాజా. ఆ తరువాత నీ మాట ఏమాత్రం వినను అని చెప్పి డబ్బుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక మనసంతా బాధా భయాలతో నిండిన రాజు తన పరిస్థితి ఆలోచిస్తూ, సూర్యుడు అస్తమించే లోపు ఎవరైనా నన్ను దాసుడిగా కొనాలనుకుంటే చెప్పండి అని అన్నాడు. అప్పుడు యముడు ఒక కాటి కాపరి వేషంలో అక్కడికి వచ్చాడు. ఎప్పుడూ శవాల మధ్య ఉంటాడు కాబట్టి ఒంటి నిండా భరించలేని వాసన, దానికి తోడుగా వికృత రూపముండి ఒక అసహ్యకరమైన వ్యక్తిగా ముందుకొచ్చాడు. నల్లటి రంగు, పెద్ద పొట్ట, మసకబారిన కళ్ళు, చిరాకు పుట్టించే మాటలతో ఉన్నాడు. చేతిలో చచ్చిన పక్షుల గుంపు, గొంతులో శవాలపై వేసే దండలు, ఒక పుర్రె, భయంకరమైన ముఖం, వెంట వచ్చిన కొన్ని కుక్కలు, దానికి తోడుగా ఒక కర్ర పట్టుకొని ఉన్నాడు. అతను హరిశ్చంద్రుడితో, నాది ఒక విన్నపం. నిన్ను నాకు ఎంత డబ్బుకైనా అమ్ముకుంటావా? అది ఎంత డబ్బైనా సరే, నువ్వు సిద్ధమా అని అడిగాడు. హరిశ్చంద్రుడు అతని రూపం, వేషధారణ అంతా గమనించి, నువ్వెవరివి అని అడిగాడు. దానికి అతను సమాధానమిస్తూ, నేనొక చాండాలుణ్ణి, అంటే కాటి కాపరి. ఈ మహానగరంలో నన్ను ప్రవీరుడు అని పిలుస్తారు. మరణశిక్షను అమలు చేసేవాడిగా, శవాల నుండి దుప్పట్లు సేకరించేవాడిగా నేను అందరికీ తెలుసు అని సమాధానమిచ్చాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, నేను ఈ కాటికాపరుడి దాసుడిగా ఉండాలనుకోవడం లేదు. అలా ఉండే కన్నా శాపమనే అగ్నిలో కాలిపోవడమే మంచిది అని సమాధానమిచ్చాడు. ఇలా రాజు మాట్లాడుతున్నప్పుడు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చి కోపంతో, ఈ కాటికాపరి నీకు చాలా డబ్బివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నా యాగదక్షిణ ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు, ఓ మహర్షి, నేను సూర్యవంశానికి చెందిన వాణ్ణి, సత్యానికి కట్టుబడిన వాణ్ణి అని మీకు బాగా తెలుసు. కానీ ఎంత డబ్బు ఆశించినా కూడా ఒక కాటి కాపరికి దాసుడిగా ఎలా మారగలను అని హరిశ్చంద్రుడు అన్నాడు. నిన్ను నువ్వు అమ్ముకొని ఆ కాటి కాపరి ఇచ్చే డబ్బు తీసుకొని నేను నీకిచ్చిన గడువు లోపల అది నాకు ఇవ్వకపోతే నిన్ను నేను శపిస్తాను అని అన్నాడు. ఆ క్షణం హరిశ్చంద్రుడు చాలా ఆందోళనలో పడి విశ్వామిత్రుడి పాదాలు పట్టుకొని, దయ చూపించండి, నేను మీ దాసుణ్ణి. ఈ పరిస్థితిలో నా మనసులో బాధతో పాటు భయం కూడా పుడుతుంది. దయచేసి నా మీద జాలి చూపించండి. ఒక కాటి కాపరితో సంబంధం ఉంటే అది దురదృష్టం అంటారు కదా. అయితే మిగిలిన డబ్బుకి బదులుగా నేను మీ వెంట ఒక దాసుడిగా ఉండి మీరు చెప్పిన పని చేస్తాను అని బతిమాలాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నువ్వు నా దాసుడివైతే నేను నిన్ను అదే కాటి కాపరుడికి 1,000,000 బంగారు నాణాలకు అమ్మేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ కాటి కాపరి మనసులో ఆనందపడి ఆ డబ్బుని విశ్వామిత్రుడికిచ్చి రాజుని తాడుతో కట్టేసి తన వెంట తీసుకువెళ్లాడు. ఇక హరిశ్చంద్రుడి మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇక చాండాలుడి గ్రామంలో నివసిస్తూ హరిశ్చంద్రుడు సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం ఇలా అన్ని వేళలా ఏడుస్తూ, ఏదో ఒక రోజు నేను ఆ బ్రాహ్మణుడికి డబ్బు చెల్లించి నా భార్య కొడుకులను విడిపించుకుంటాను అని వాళ్ళు ఆలోచిస్తూ బాధపడుతున్నారేమో. పాపం, వాళ్లకంటే దారుణమైన స్థితిలో నేనున్నానన్న విషయం వాళ్లకు తెలీదు. రాజ్యం కోల్పోవడం, స్నేహితులను విడిచిపెట్టడం, భార్య కొడుకులను అమ్మడం, ఈ చాండాల జీవితం ఇలా నాకు ఇక ఆ కాటి కాపరికి దాసుడిగా హరిశ్చంద్రుడు
వాళ్ళపై కప్పే బట్టలను సేకరించేవాడిగా మారాడు. రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి శవాల రాకను గమనించు. ఇందులో ఒక వంతు రాజుకివ్వాలి, ఒక వంతు శవానికి, 3 వంతులు నాకు, 2 వంతులు నీ జీతం అని ఆ కాటి కాపరి చెప్పాడు. ఇక హరిశ్చంద్రుడు అతని ఆదేశాలు పాటించి బెనారస్ నగరానికి దక్షిణ భాగంలో ఉన్న శ్మశానానికి వెళ్ళాడు. అది ఒక భయంకరమైన ప్రదేశం. భయానక అరుపులు, వందలాది గిడుగుల చప్పుళ్లు వినిపించాయి. గిడుగు అంటే జాకల్. ఈ గిడుగులతో పాటు కుక్కలు కూడా అటు ఇటు వాళ్లను తలుచుకుంటూ వాళ్ల శవాలను కాల్చడానికి వచ్చిన వాళ్ల ఏడుపుల శబ్దాలు అతనికి వినిపించాయి. గాలి అంతా దారుణమైన వాసన, పొగతో నిండి అక్కడ భూత ప్రేత పిశాచ యక్షులతో కమ్ముకుంది. ఇక శవాల చితుల నుంచి మాంసం, ఎముకలు, కొవ్వు కాలుతున్న చప్పుళ్ళు, నల్లగా సగం కాలిన శవాల నుంచి దారుణమైన వాసన. ఇది ఒక శరీరానికి పట్టే చివరి స్థితి అని అంటున్నట్టుగా కనిపించింది. ఇంతటి ఘోరమైన ప్రాంతానికి హరిశ్చంద్రుడు చేరుకున్నాడు. ఇక అప్పుడు ఆలోచిస్తూ సేవకులు, మంత్రులు, బ్రాహ్మణులు, రాజ్యం, నా భార్య, నా కొడుకు అందరూ నన్ను వదిలి వెళ్లారు. నేను ఎంతటి దురదృష్టవంతుణ్ణో అని ఆలోచిస్తూ కాటి కాపరిగా తన పని మొదలుపెట్టాడు. ఒక విధంగా అతనికిది మరొక జన్మలాంటి పరిస్థితి అయ్యింది. పాత వస్త్రాలు ధరించి తన ముఖం, చేతులు, పొట్ట, కాళ్ళు అంతా శ్మశానాల బూడిద దుమ్ముతో నిండిపోయాయి. శవాల నుంచి వచ్చే రాబడితో తినడానికి తిండి సేకరించడం, దొరికిన నీటిని తాగడానికి ప్రయత్నించేవాడు. తన తలపై శవాల పూలమాలలుండి నిద్రలేక పగలు రాత్రి అయ్యో అయ్యో అని చూస్తున్న దృశ్యాలకు ఆశ్చర్యపోయాడు. అలా గడిచిన 12 సంవత్సరాలు 100 సంవత్సరాలు అనిపించాయి. ఒకరోజు హరిశ్చంద్రుడు అలసిపోయి లోతైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. కలలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. విధి కారణంగా ఆ రాజు మరొక శరీరంలోకి ప్రవేశించి పనిచేస్తూ ఆ కాటి కాపరి నాయకుడికి తన కూలి డబ్బులు చెల్లించాడు. 12 సంవత్సరాల పాటు అతనికి ఎటువంటి బాధ లేకుండా గడిచిపోయాయి. ఆ తర్వాత అతను ఒక శూద్ర మహిళ గర్భంలో ప్రాణం పోసుకున్నాడు. ఆ గర్భంలో ఉంటూనే నేను పుట్టిన తర్వాత దాన ధర్మాలు చేస్తాను అని అనుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ స్త్రీ గర్భం నుంచి పుట్టి శ్మశానంలో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసే పనిలో చేరాడు. 7 సంవత్సరాల వయసులో ఉండగా ఒక పేదవాడు సత్పురుషుడైన బ్రాహ్మణుడి శవాన్ని తన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం తెచ్చారు. అయితే ఆ పిల్లాడు దహన కార్యాలకు డబ్బులు అడుగుతూ బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తూ గౌరవం లేకుండా మాట్లాడాడు. ఇది చూసి ఆ బ్రాహ్మణులు కోపంతో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజును శపించిన విషయం తెలీదా అని అంటూ ఆ సంఘటన గుర్తు చేశారు. ఆ తరువాత ఆ పిల్లాడిని నీలాంటి దుర్మార్గుడు నరకానికి వెళ్ళాలి అని అతన్ని శపించారు. హరిశ్చంద్రుడు ఇంకా కలలోనే ఉండగా యమదూతలు భయంకరమైన యమపాసాలు పట్టుకొని ప్రత్యక్షమయ్యారు. వారు అతన్ని తీసుకొని నరకానికి లాక్కు వెళ్లారు. నరకంలో అతను భరించలేని బాధలను అనుభవించాడు. చాకులు, కత్తులతో అతన్ని చీల్చడం, చీకటిలో ఉండటం, చీము రక్తం తినడం ఇటువంటి దారుణాలు ఎదురయ్యాయి. అతను 7 సంవత్సరాల వయసున్న బాలుడిగా ఉన్నా కూడా అనేక రకాల యాతనలకు గురి చేశారు. అతన్ని కాల్చడం, ఘోరమైన చలిలో ఉంచడం, శరీరాన్ని కదల్చలేని స్థితిలో ఉంచి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అక్కడ గడిచే ఒకరోజు 100 సంవత్సరాల్లా అనిపించింది. ఇన్ని నరక యాతనల తరువాత ఆ పిల్లాడిగా ఉన్న హరిశ్చంద్రుడు ఒక కుక్కగా పునర్జన్మ పొందాడు. ప్రజలు పారేసిన చెత్తను తింటూ జీవితం గడిపాడు. తరువాత నెల రోజుల్లోనే చనిపోయి మళ్లీ పునర్జన్మ పొందాడు. గాడిద, ఏనుగు, కోతి, ఎద్దు, మేక, పిల్లి, కోడి, పక్షి, పురుగు, చేప, తాబేలు, అడవి పంది, ఎలుగుబంటి ఇలాంటి అనేక రూపాల్లో పునర్జన్మ పొందాడు. ప్రతిరోజు ఒక కొత్త జన్మను అనుభవించాడు. ప్రతి జన్మ 100 సంవత్సరాల్లా అనిపించింది. ఆ జన్మలన్నీ పూర్తయ్యాక అతను తిరిగి హరిశ్చంద్రుడిగా పుట్టాడు. అయితే ఈ జన్మలో జూదమాడి తన రాజ్యాన్ని, తన భార్యను, కొడుకును కోల్పోయి అడవుల్లో ఒంటరిగా తిరిగాడు. అక్కడ ఒక సింహం అతన్ని పట్టుకొని తినేసింది. కలలో ఉన్నంతసేపు తన భార్య, కొడుకులను ఎప్పటికప్పుడు చూస్తూ ఓ హరిశ్చంద్ర మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కోరుతున్న దృశ్యాన్ని చూశాడు. జూదమాడి ఏం సాధించావు చూసావా, నేను మన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాం అని శైవ్య ఏడుస్తూ అనింది. కానీ అతను ఏదో చెయ్యాలని ఆలోచించే లోపే వాళ్ళు అదృశ్యమయ్యారు. తరువాత అతను స్వర్గానికి చేరితే అక్కడ తన భార్య ఒంటిపై బట్టలు లేకుండా విరబోసుకున్న జుట్టుతో ఏడుస్తూ ఎవరో ఆమెను ఈడ్చుకు వెళ్తున్న దృశ్యాన్ని చూశాడు. తరువాత ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం యముడి గురించి చెప్తూ విశ్వామిత్ర మహర్షి నీ భవిష్యత్తు గురించి యముడితో మాట్లాడాడు అని తెలియజేసింది.
యమదూతలు సర్పాలతో తయారు చేసిన పాశాలు తీసుకొని హరిశ్చంద్రుడిని బలవంతంగా యముడి దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ యముడు మాట్లాడుతూ విశ్వామిత్ర మహర్షి కోపాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం, అదే మహర్షి అతని కొడుకు మరణానికి కూడా కారణం కావచ్చని చెప్పాడు. ఇదంతా వివరించిన తరువాత యముడు హరిశ్చంద్రుణ్ణి మానవలోకానికి తిరిగి పంపి అనుభవించాల్సిన మిగతా కష్టాలు పూర్తి చెయ్యమని సలహా ఇచ్చాడు. 12 సంవత్సరాల కాలాన్ని చూపించిన ఈ కల పూర్తయ్యాక యమదూతలు హరిశ్చంద్రుణ్ణి ఆకాశం నుండి కిందకు పడేసి అతని కష్టాలు అనుభవించడానికి వదిలేశారు. హరిశ్చంద్రుడు యమలోకం నుండి పడి జాగ్రత్తగా లేచి భయంతో అయ్యో నాకేమైంది అని అంటూ ఆలోచించాడు. తన గాయాలు లేదా కాలుతున్న వస్తువుల నుంచి వచ్చే వేడిని అనుభూతి చెందినట్టుగా అనిపించింది. తన కలలో అనుభవించిన బాధలను గుర్తు చేసుకుంటూ ఇంతలోనే 12 సంవత్సరాలు గడిచిపోయాయా అని ఆశ్చర్యపోయాడు. ఆ పక్కనే ఉన్న కాటి కాపరులను ఈ విషయం అడిగాడు. కాని వారందరూ అలాంటిదేమీ జరగలేదని సమాధానమిచ్చారు. ఇది విన్న హరిశ్చంద్రుడి మనసు బాధతో నిండిపోయింది. దేవతలను తలుచుకుంటూ, దేవతలారా, నా భార్య శైవ్య, నా కొడుకు రోహితాశ్వుడు, ఆఖరిగా నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. నేను ధర్మదేవుణ్ణి, సృష్టికి మూలమైన వాసుదేవుణ్ణి, బృహస్పతి, దేవేంద్రులకు నమస్కరిస్తున్నాను అని ప్రార్థించాడు. ఆ తరువాత శ్మశానంలో తన పని కొనసాగిస్తూ, శవాలకు ధర నిర్ణయిస్తూ ఖాళీగా గడుస్తున్న జీవితాన్ని అనుభూతి చెందాడు. ఒకప్పుడు తనకున్న గొప్పతనం పోయి మురికిగా మాసిన జుట్టుతో ఒక కర్ర పట్టుకుని నిరాశతో ఉన్నాడు. ఇక అక్కడితో తన భార్యా కొడుకుల జ్ఞాపకాలు పూర్తిగా పోయాయి. రాజ్యాన్ని కోల్పోయిన తరువాత అతని శక్తి పూర్తిగా ఆవిరైపోయింది. ఆ శ్మశానంలో అతనికి మిగిలింది ఆ నిరాశ ఒక్కటే. ఒకరోజు అతనున్న ప్రదేశానికి తన భార్య శైవ్య పాము కాటుతో చనిపోయిన తన కొడుకును తీసుకొచ్చింది. నా ముద్దుల బాబు, ఏమైపోయావు నాయనా అంటూ ఏడ్చింది. ఆ క్షణం ఆవిడ కాంతివిహీనంగా అలసిపోయి దుమ్ముతో కప్పబడిన శరీరం అంతకు మించి బాధతో నిండిన మనసుతో ఉంది. ఎక్కడో ఉన్న హరిశ్చంద్రుణ్ణి ఉద్దేశిస్తూ, ఓ రాజా, నేలపై పడి ఉన్న మన కొడుకుని గుర్తుపట్టారా? ఒకప్పుడు ఆటల్లో మునిగిపోయిన మన కొడుకు ఇప్పుడు పాము కాటుతో చనిపోయాడు అంటూ ఏడ్చింది. ఈ ఏడుపులు విన్న హరిశ్చంద్రుడు హడావిడిగా అక్కడికి వచ్చి శవాల కోసం ఉపయోగించే దుప్పటిని వెతికాడు. ఆ స్థితిలో తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు. గడిచిన కాలం ఆమెను అతనికి ఒక పరిచయం లేని వ్యక్తిగా నిలబెట్టింది. శైవ్య కూడా హరిశ్చంద్రుడి రూపం చూసి అతన్ని గుర్తుపట్టలేకపోయింది. పాము కాటుతో చనిపోయిన కొడుకుపై ఉన్న నల్లని దుప్పటి తీసి చూడగానే హరిశ్చంద్రుడు లోతైన ఆలోచనలో పడ్డాడు. అయ్యో, రాజకుటుంబంలో పుట్టిన ఈ బిడ్డకు ఏం జరిగింది? ఇంతటి దారుణమైన చావు వచ్చిందే. ఇతన్ని చూస్తుంటే నా కొడుకు రోహితాశ్వుడు గుర్తొస్తున్నాడు. అతని కళ్ళను నేను మర్చిపోలేను. ఒకవేళ నా కొడుకు ఇంకా బతికుంటే ఇదే వయసులో ఇలాగే ఉండేవాడు అంటూ ఆలోచించాడు. శైవ్య ఏడుస్తూ, అయ్యో కుమారా, ఏదో పాపం చెయ్యడం వల్లే ఈ ఘోరమైన ఘటన జరిగింది. మన బాధలకు అంతంటూ కనిపించడం లేదు. నేను ఇంత బాధలో ఉన్నప్పుడు నా భర్త దూరంగా ప్రశాంతంగా ఎలా ఉండగలరు? మీ రాజ్యాన్ని కోల్పోయారు, మీ భార్య కొడుకుని అమ్మేశారు, మీకు విధి ఎన్నో కష్టాలు తెచ్చింది హరిశ్చంద్ర అంటూ అనింది. తన భార్య ఏడుపులు విని హరిశ్చంద్రుడు ఆ ఇద్దరిని గుర్తుపట్టాడు. ఈవిడ నా శైవ్య, ఇతను నా కొడుకే అని ఆశ్చర్యపోయి బాధతో ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు. ఆమె కూడా అతన్ని గుర్తుపట్టి బాధతో స్పృహ కోల్పోయింది. మళ్ళీ ఇద్దరు స్పృహలోకి వచ్చాక వాళ్ళు అనుభవిస్తున్న బాధను చూసి ఇద్దరూ ఏడ్చారు. హరిశ్చంద్రుడు తన బాధ వ్యక్తం చేస్తూ, ఎంతో ముద్దుగా ఉండే నీ ముఖం, అందమైన కళ్ళు, జుట్టు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారు? ఎవరి ఆడుకుంటున్న కాళ్ళు నా ఒంటిని, బట్టలను మురికిగా చేస్తాయి. నువ్వు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చావు, కానీ నేను నిన్ను ఒక వస్తువులా అమ్మేశాను. నా రాజ్యాన్ని తీసుకున్న విధి ఇప్పుడు నా కొడుకుని కూడా తీసుకువెళ్ళింది. నీ అందమైన ముఖం చూస్తుంటే నా కళ్ళు బాధలో కూరుకుపోయాయి అని తన కొడుకుని కౌగిలించుకుని బాధతో నేలపై కూలిపోయాడు. ఆ కాటి కాపరిని హరిశ్చంద్రుడిగా గుర్తించి అతను ఈ రూపంలో ఇలా ఈ శ్మశానంలో ఉన్నాడేంటి అని ఆశ్చర్యపోయి, అయినా ఈ పరిస్థితిలో విధిని తిట్టాలి. ఎంత క్రూరంగా, కరుణ లేకుండా నువ్వు ఈ మహారాజుని ఇలా ఒక కాటి కాపరి స్థితికి తీసుకొచ్చావు. అతని రాజ్యాన్ని, స్నేహితులను తీసుకొని అతని భర్తను, కొడుకును అమ్మటానికి కారణమై ఇప్పుడు అతన్ని సైతం కాటి కాపరిగా మార్చావు. గతంలో ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు అని బాధపడుతూ శైవ్య తన భర్తను కౌగిలించుకొని గట్టిగా ఏడ్చింది. ఆ తరువాత హరిశ్చంద్రుడితో మాట్లాడుతూ, ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు.
ఇది నిజమే అయితే ధర్మం పాటించడం ఎందుకు? దేవతలు బ్రాహ్మణులను పూజించడం, ప్రపంచాన్ని కాపాడటం అంతా ఎందుకు? నీలాంటి ధర్మాత్ముడైన వాడిని నీ రాజ్యం నుంచి దూరం చెయ్యడంలో న్యాయం ఎక్కడుంది అని అడిగింది. ఆవిడ మాటలు విని హరిశ్చంద్రుడు లోతుగా ఊపిరి పీల్చుకుని తాను కాటికాపరిగా ఎలా మారాడో చెప్పాడు. దానికి శైవ్య బాగా ఏడ్చింది. ఆ తరువాత వాళ్ల కొడుకు ఎలా చనిపోయాడో అతనికి చెప్పింది. అప్పుడు హరిశ్చంద్రుడు, ఇక ఇలాంటి బాధలు నేను తట్టుకోలేను, నా శక్తి తగ్గిపోతుంది, నా దురదృష్టాన్ని చూడు, అన్నీ పోగొట్టుకుని ఇలా కాటికాపరిలా బతుకుతున్న నాకు వచ్చే జన్మ మరింత దారుణంగా ఉంటుందేమో, మరొకసారి ఇలాగే కాటికాపరికి బానిసగా పుడతానేమో, నరకానికి వెళ్లి భయంకరమైన కష్టాలు అనుభవించి అసిపత్ర అనే వనంలో కత్తులతో నన్ను చీల్చేస్తారేమో, మహారౌరవ రౌరవ అనే నరకాల్లో నన్ను సజీవంగా పాతిపెట్టి కాల్చేస్తారేమో. ఇలాంటి బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే ఉపాయం అనిపిస్తుంది. మనకున్న ఒక్కగానొక్క బిడ్డ కూడా ఈ క్రూరమైన విధి చేతుల్లో పోయాడు. ఇప్పుడు ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? ఇది నరకంలో విధించే శిక్షల కంటే ఘోరమైన స్థితి. ఇలాంటి బాధను నేను ఎలా తట్టుకోగలను? నేను కూడా నా బిడ్డతో కలిసి అగ్నిలోకి దూకేస్తాను. నా తప్పులు క్షమించు శైవ్య. నువ్వు బ్రాహ్మణుడి ఇంటికి తిరిగి వెళ్ళి నీ కర్తవ్యాలు నెరవేర్చు. నేను యజ్ఞాలు చేసి గురువులను సంతోషపరచగలిగితే మనం తరువాత జన్మలో మళ్ళీ కలుసుకోవచ్చు. కానీ ఈ జన్మలో అది సాధ్యమయ్యేలా లేదు. అప్పుడు మనం మళ్ళీ కలుసుకొని మన బిడ్డను వెతికి సంతోషంగా జీవిస్తాం. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. నువ్వు మాత్రం ఆ బ్రాహ్మణుణ్ణి తక్కువగా చూడకు, అతన్ని గౌరవంగా నీ దేవుడిలా చూసుకో అని అన్నాడు. అప్పుడు శైవ్య, నేను కూడా ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, మీరు ఎక్కడికైతే వెళ్తారో నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పింది. ఇక హరిశ్చంద్రుడు చితిని సిద్ధం చేసి తన కొడుకుని దానిపై ఉంచాడు. తన భార్యతో కలిసి చేతులు జోడించి పరమాత్మ, శివ, నారాయణ, దేవతలు ఇలా అందరినీ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడితో పాటు ఇతర దేవతలందరూ యముణ్ణి నాయకుడిగా పెట్టుకుని అక్కడికి వచ్చారు. తరువాత యముడు హరిశ్చంద్రుడితో మాట్లాడుతూ, రాజా, నా మాట విను. ఇక్కడ దేవతలు, సాధ్యులు, మారుతులు, లోకపాలకులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, రుద్రులు, అశ్వినులు అందరూ ఉన్నారు. ఆఖరిగా ఆ విశ్వామిత్రుడు కూడా నీతో స్నేహం చెయ్యడానికి, నీకు మంచి జరగడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు. ఇక కింద కూలపడి ఉన్న హరిశ్చంద్రుడు లేచి యమ, ఇంద్ర, విశ్వామిత్రులను కలుసుకున్నాడు. అప్పుడు యముడు, హరిశ్చంద్ర, తొందరపడి నిర్ణయం తీసుకోకు. నీ సహనానికి, నియంత్రణకు, నిజాయితీకి, నీలో ఉన్న సద్గుణాలకు నేను మంత్రముగ్ధుడినై నీ దగ్గరకు వచ్చాను అని అన్నాడు. ఇంద్రుడైతే, హరిశ్చంద్ర, నువ్వు, నీ భార్య, నీ కొడుకు 3వ స్వర్గంలో స్థానం పొందేందుకు అర్హులయ్యారు. ఈ స్థానం పొందడం చాలా కష్టం, కానీ నీ చరిత్ర వల్ల ఈ సత్కారం నీకు దక్కింది. రా, నీ కుటుంబంతో కలిసి స్వర్గంలో అడుగుపెట్టు అని అన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడున్న చితి దగ్గరకు వచ్చి ఆహ్లాదకరమైన అమృతాన్ని, అకాల మరణాన్ని నివారించే ఔషధాన్ని అతనికిచ్చాడు. అప్పుడే ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. స్వర్గంలో వాయించే డప్పులు మోగాయి. ఒక్కసారిగా చనిపోయిన ఆ రాకుమారుడు తిరిగి సజీవమయ్యాడు. యవ్వనంతో, ఆరోగ్యంతో, మనశ్శాంతితో నిండుగా కనిపించాడు. హరిశ్చంద్రుడు వెంటనే ఆ పిల్లాడిని ఆనందంతో కౌగిలించుకున్నాడు. తన భార్యతో పాటు తన అదృష్టాన్ని తిరిగి పొందాడు. ఆ క్షణం వాళ్ళు అసలైన సంతోషాన్ని అనుభవించారు. మళ్ళీ ఇంద్రుడు మాట్లాడుతూ, ఓ రాజా, నీ భార్య, నీ కొడుకుతో కలిసి ఇప్పుడే స్వర్గానికి వెళ్ళు. ఇది నీ సద్గుణాలకు దక్కిన పుణ్యం అని అన్నాడు. సమాధానంగా హరిశ్చంద్రుడు, ఓ దేవతలారా, నా యజమాని కాటికాపరి అనుమతి లేకుండా నేను స్వర్గానికి వెళ్ళలేను. మొదట అతనికి నా రుణం తీర్చాలి అని అన్నాడు. అప్పుడు యమధర్మరాజు, హరిశ్చంద్ర, దాని గురించి ఆలోచించకు. ఆ కాటికాపరి రూపంలో నేనే నిన్ను పరీక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. ఈ పరిస్థితి గమనించి ఇంద్రుడు, ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి అందరూ నేను చెప్పిన ఉన్నత స్థితికి ధారాళంగా వెళ్ళొచ్చు అని అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, ఇంద్ర, మీరు నా మాట వినాలి. కోసల నగరంలో నా ప్రజలు నా గురించి ఇంకా బాధపడుతున్నారు. వాళ్లను వదిలి నేను స్వర్గానికి వెళ్లడం అంటే అది బ్రాహ్మణ హత్యతో సమానం. నా ప్రజలను వదిలేసి నేను ఒక్కడినే ఇలా స్వార్థంతో సంతోషంగా ఉండలేను. నాకు దక్కిన ఈ మంచి ఫలితాలన్నీ వాళ్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ స్వర్గంలో ఉండగలిగే అవకాశం ఒక్క రోజుకే అయినా కూడా అది వాళ్లతో కలిసి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ వాళ్లకు మాత్రం నరకం దక్కుతుందంటే దాన్ని కూడా వాళ్లతో పాటు నేను కూడా నరకంలో ఉండిపోతాను అని అన్నాడు.
దీనికి ఇంద్రుడు సమాధానమిస్తూ, ప్రతి ఒక్కరికి వారి వారి పుణ్యపాపాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటిది నీ ప్రజలందరినీ ఒకేసారి స్వర్గానికి ఎలా తీసుకువెళ్ళగలవు అని అన్నాడు. నా ప్రజల సాయంతోనే నేను రాజ్యాన్ని పాలించాను, యజ్ఞాలు చేశాను, మంచి పనులు చెయ్యగలిగాను. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఈ స్థితిలో నేను వాళ్లను వదిలి వెళ్ళడం సాధ్యం కాదు. నా పుణ్యఫలాన్ని వాళ్లతో కలిసి పంచుకుంటాను. మేమంతా కలిసి స్వర్గానికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. అది ఒక్కరోజైనా సరే అని హరిశ్చంద్రుడు అన్నాడు. ఇది విన్న ఇంద్రుడు, యముడు, విశ్వామిత్రుడు అందరూ సంతోషించారు. ఇంద్రుడు తన 10 లక్షల స్వర్గ రథాలతో భూమికి వచ్చి అయోధ్య ప్రజలతో స్వర్గానికి రండి అని వాళ్లను ఆహ్వానించాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆజ్ఞాపించడంతో ప్రజలందరూ ఆనందంతో ఆ రథాలు ఎక్కారు. రాకుమారుడైన రోహితాశ్వుడికి ఇంద్రుడు అయోధ్యలో పట్టాభిషేకం చేశాడు. తరువాత వారి కుటుంబాలతో, సేవకులతో, పిల్లలతో కలిసి అయోధ్య ప్రజలంతా ఒక్కొక్కరుగా స్వర్గానికి చేరుకున్నారు. హరిశ్చంద్రుడు చుట్టూ ఉన్న బలమైన గోడలతో అలంకరించబడిన అద్భుతమైన రథంలో ఆనందంగా తన పుణ్యఫలాన్ని అనుభవిస్తూ స్వర్గానికి చేరాడు. ఈ కథ చెప్తున్న ద్రోణపక్షులు హరిశ్చంద్రుడి లాంటి రాజు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. అతని కష్టాలు, శ్రమలు విన్నవారు సంతోషాన్ని పొందుతారు అని చెప్పారు. అక్కడితో ఆ పక్షులు హరిశ్చంద్రుడి కథ చెప్పడం పూర్తి చేశాయి. ఆఖరిగా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వీడియో మొదట్లో చెప్పినట్టు మీరు మన ఛానల్ కంటెంట్ కి ఎంగేజ్మెంట్ ఇవ్వలేరంటే ఒక విషయం అర్థం చేసుకోండి. ఏదో ఒక రోజు మన ఛానల్ ఆపేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చే ఇన్కమ్తో నా టీంకి శాలరీస్ వస్తాయి అండ్ మేము ఉపయోగించే సాఫ్ట్వేర్స్ అండ్ AI టూల్స్ కొనగలుగుతున్నాం. ఈ ఛానల్ లేకపోయినా మా కెరియర్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ కంటెంట్ని సోర్స్ మెటీరియల్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా, అది కూడా రైట్ రెఫరెన్సెస్ ఇస్తూ ప్రెజెంట్ చేసే ఒక ఛానల్ అయితే మీరు మిస్ అవుతారు. ఆ తర్వాత సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఆథెంటిక్గా చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, మన కల్చర్కి ఎవ్వరూ వాల్యూ ఇవ్వట్లేదు అని మీరు నెత్తి నోరు బాదుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా యాక్షన్ తీసుకోగలిగితే అది ఇప్పుడే తీసుకోండి. మీకు నిజంగా పురాణ ఇతిహాసాల జ్ఞానం అందించడానికి మేము చేసే ప్రయత్నం ఏమాత్రమైనా అర్థమైతే, మన లిటరేచర్పై మీకు ప్రేమ, గౌరవాలుంటే అది మీరు కొట్టే లైక్ అండ్ కమెంట్తో చూపించండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ విషయాలు నేర్చుకోవాలన్న వాళ్ళకి ఒక సోర్స్ దొరుకుతుంది. నేను మీ లైఫ్ ఓరామా. ఛానల్ సర్వైవ్ అయితే తిరిగి కలుస్తూనే ఉందాం.